వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. బాధ్యతలు ఎలాంటివంటే ఒక పల్లకి లాంటిది అనమాట. ఎందుకు బాధ్యతలు పల్లకిలాగా ఉంటుంది అని అంటున్నానంటే ఏం లేదండి. పల్లకిలో ఎక్కి ఎవరైనా వెళ్తూ ఉంటే అలాగా మోయటం అదంతా చూస్తూ ఉంటే అరే భలే సరదాగా ఉంది కదా, అది మనం కూడా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ మోసే వాళ్ళని లోపల ఉన్న వాళ్ళని చూసి మనకు కూడా ఈ ట్రెడిషన్ బాగుంది అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటూ ఉంటాం అనమాట. అది ఎప్పుడు జరుగుతుందా మన లైఫ్లో, మనం ఎప్పుడు మోపించుకుంటామా లేదంటే మనం ఎప్పుడు మోస్తామా అలా ఫీల్ అవుతూ ఉంటాము. కానీ ఎప్పుడైతే మనము పల్లకిని మోస్తూ ఉంటామో అప్పుడు మనకి యాక్చువల్ బాధ తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే పల్లకీలో ఉన్నాయి బాధ్యతలు అని కనుక మనం అనుకుంటూ ఉంటే మనము బాధ్యతలు పల్లకీ లాంటివి అని అన్నాం కాబట్టి అది చూసేటప్పుడు కన్నా మోసేటప్పుడే ఎంత బాగా బరువుగా ఉంటుంది, ఎంత భారంగా ఉంటుంది, చూసినంత ఈజీ కాదు చేయటము అనేది. ఎప్పుడెప్పుడు ఈ పల్లకిని మళ్ళీ మనం కిందకి దింపేస్తామా అంటే ఈ బాధ్యతలు అనేటటువంటి వీటి నుంచి మనం ఎప్పుడు దిగిపోతామా, మన రిటైర్మెంట్ ఎప్పుడు వస్తుందా, ఇంకెంతకాలం మొయ్యాలి అన్న ఫీలింగు ఉంటుందన్నమాట. ఎందుకు అంటే బాధ్యతలు కదా, అంత ఈజీ కాదు మోయటము, చూసినంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు. మోసేవాడికే బరువు ఎంత అనేది తెలుస్తుంది అని అందుకే అంటారనమాట. మనము దూరంగా కూర్చొని చూసినంత ఈజీ కాదనమాట. ఏదైనా కానీ ఒక్క బాధ్యతలనే కాదు, లైఫ్లో ఏదైనా కానీ మనము ఎవరైనా ఏదైనా కొత్తగా వర్క్ చేస్తున్నాం అనుకో, చూసేసి అది ఎంత ఈజీగా ఉంది మనం చేసేయగలుగుతాం అని అనుకుంటాం. కానీ ఎంత చిన్న వర్క్ నుంచి ఎంత పెద్ద వర్క్లో అయినా దానిలో దిగితేనే లోతు తెలుస్తుంది, చెరువులో దిగితేనే లోతు తెలుస్తుంది అంటారు చూసారా. ఆ విధంగా ఏ పనిలో అయినా కష్టం ఉంటుంది, అది అంత ఈజీ కాదు. దాని లోతు ఎంత అనేది నీకు తెలియాలంటే, అది ఎంత భారము అనేది తెలియాలంటే, ఎంత బరువుగా ఉంటుంది అనేది తెలియాలంటే దానిలోకి నువ్వు దిగితేనే తప్ప ఒడ్డును కూర్చుని నువ్వు ఎన్ని మాట్లాడినా కానీ అది కరెక్ట్ కాదు, దాని విలువ నీకు తెలియదన్నమాట. కాబట్టి బాధ్యతలు ఎప్పుడెప్పుడు మొయ్యాలా, ఎప్పుడెప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయా, ఎప్పుడు నేను ఆ వేలోకి వెళ్ళాలా, దాన్ని ఆస్వాదించాలా అని అనుకునే వాళ్ళ కోసం అనమాట ఇది. అంత తొందరపడకండి, ముఖ్యంగా పిల్లలకి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు పెద్దగా ఎదిగిపోతామా, ఎప్పుడెప్పుడు మనం జాబులు చేసేస్తామా, ఎప్పుడెప్పుడు హ్యాపీగా లైఫ్ మీద ఎంజాయ్ చేసేద్దామా ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. మరీ చిన్నపిల్లలైతే పెద్దగా ఎప్పుడు అవుతామా అనుకుంటారు. ఇంకొంచెం టీనేజ్ వాళ్ళైతే మనం ఎప్పుడు ఈ చదువులన్నీ అయిపోతాయి, కష్టాలన్నీ అయిపోతాయి, ఎప్పుడు ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్దామా అలా అనుకుంటూ ఉంటారనమాట. కానీ ఒక జాబ్ వచ్చిన తర్వాతనే అందులో ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఎన్ని ఉంటాయో, ఏ విధంగా లైఫ్ ఇంకొక మలుపు తిరిగి నిన్ను ఇంకొక బాధ్యతల్లోకి ముడివేస్తుంది అనేది అక్కడి దాకా వస్తేనే తెలుస్తుంది అనమాట. కాబట్టి చక్కగా ఎంజాయ్ చేసే లైఫ్ ప్రతిదీ కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే, బాధ్యతలు లేనప్పుడే ప్రశాంతమైన లైఫ్ అనమాట. అది అర్థం చేసుకొని మరి ఊరికి ఒకేసారి ఎగరాలి అని చెప్పేసి అనుకోకండి. మీ ఏజ్ ఏంటో దాన్ని ఆస్వాదించండి, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. అర్థమైంది కదా. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.